ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాము. అపోస్తులుడైన పౌలు శరీర బలహీనతలు కలిగినను సువార్త మీకు ప్రకటించాను అంటాడు గలతీ 4:13. పౌలు శరీరములో ఒక ముళ్ళు జబ్బు మనం చూస్తాము. అయినను అతడు సువార్త ప్రకటించి దేవుని మహిమపరిచాడు. అందుకే అంటూ ఉంటాడు పౌలు గారు, మా బాహ్య పురుషుడు శరీరము కృషించినను ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ దినదినము కూడా నూతన పరచబడుచున్నాడు అని అంటూ రెట్టింపైన ఉత్సాహంతో సేవ జరిగించాడు అపోస్తులుడైన పౌలు. చాలామంది మాకు ఆరోగ్యం బాగోలేదు కనుక మేము ప్రార్థించలేకపోతున్నాం, అందుకే సువార్త ప్రకటించలేకపోతున్నాం, అందుకే దేవుని సన్నిధిలో పరిచర్య చేయలేకపోతున్నాం అని అనేవారిలో ఈ వాక్యం వింటున్నాం. మీరున్నారా? పరిశుద్ధ గ్రంథంలో అన్న అని ఆవిడ ప్రవక్తిని యెరూషలేము దేవాలయంలో ఉంటూ ఉండేది. 84 సంవత్సరాల వృద్ధురాలైనప్పటికీ కూడా ఆమె దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేస్తూ ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆ వయసులో ఉపవాసాలు ఉండడం సామాన్యమైన విషయం కాదు కదా. అలాగే యాకోబు గురించి బైబిల్లో అన్నమాట, అవసాన కాలమందు కూడా తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని నమస్కారం చేసెను. వృద్ధాప్యములో కూడా అతడు ప్రార్థిస్తూ అన్నాడు, కర్రను సపోర్టుగా తీసుకొని. కనుక ఈరోజు చాలామంది అలాంటి భక్తులు మన ముందున్నప్పటికీ కూడా చిన్న పడిసం పడితే లేక తలనొప్పి వస్తే ఆరాధనకు ఆగిపోతున్న వారిని మనం చూస్తున్నాం. చిన్న చిన్న కారణాలు, ఆదివారపు ఆరాధనలు లేక సంఘ క్రమాలు. కనుక ఒకసారి వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి. పౌలు గారిని శరీరంలో ఎంతో బలహీనతలు ఉన్నాయి, అయినా దేవుని పని చేయడం మాత్రం ఎక్కడా కూడా ఆపలేదు. తిమోతికి తరచుగా కడుపు నొప్పి వస్తూ ఉండేది, చాలా బలహీనతతో బాధపడుతుండేవాడు. అయినా కానీ పౌలు గారితో తిరుగుతూ దేవుని పరిచర్యలో ఎప్పుడు కూడా దూరం కాలేదు. ఎపఫ్రొదితు అని అతను రోగి, అయినా కానీ పౌలు గారికి ఉపచారం చేసెను అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. నువ్వు శరీర విషయంలో బలహీనముగా ఉన్నా ఆత్మీయ విషయంలో బలముతో ముందుకు కొనసాగాలి. శరీర బలహీనత శరీరానికి, ఆత్మ కాదు కదా ప్రియ దేవుని బిడలారా. కనుక డాక్టర్ డఫ్ అనే ఒక గొప్ప దైవజనుడు స్కాట్లాండ్ దేశం నుంచి అతను వృద్ధాప్యంలో మన దేశానికి మిషనరీగా వచ్చాడు. సువార్తను ప్రకటించడానికి శరీరం సహకరించలేదు. అందువల్ల అతను ఏం చేశాడు తెలుసా? గంగా నది ఒడ్డున కూర్చొని భారతదేశ ప్రజల రక్షణ కొరకు ప్రార్థించాడు. సువార్త ప్రకటించాలని వచ్చాడు, బాడీ సహకరించాల. పెద్ద ఆయన కదా, వృద్ధుడు కదా, ఒడ్డును కూర్చొని మన భారతదేశం కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. జాన్ వెస్లీ అనే తన వృద్ధాప్యంలో అంటే 83 ఏళ్ళు వచ్చాక ఆయన అన్నాడు కదా, 15 గంటలు మాత్రమే నేను వ్రాయగలుగుతున్నాను. దేవుని యొక్క పరిచర్యలో వ్రాయడం కూడా ఒక భాగం, బుక్స్ కానీ అవన్నీ కానీ 15 గంటలు మాత్రమే వ్రాయగలుగుతున్నాను అన్నాడు. అంతకంటే ఎక్కువ వ్రాయలేకపోతున్నాను. నాకు 86వ సంవత్సరం వచ్చినప్పుడు రోజుకు 2 సార్లు కంటే ఎక్కువ ప్రసంగం చేయలేకపోతున్నాను అన్నాడు. 86 ఏళ్ళు వచ్చాక 2 సార్లు ప్రసంగం చేసేవాడట. అంతకంటే ఎక్కువ చేయాలని దేవుడి పని నేను చేయలేకపోతున్నాను. ప్రియ దేవుని బిడలారా, యేసయ్య కూడా అలిసిపోయి ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి, ఆ బావి దగ్గరికి వచ్చి అలిసిపోయినప్పుడు కూడా వాక్యం చెప్పాడు ఓపికతో ఆవిడికి. నిజంగా వింటున్న మీరు, నిజంగా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆయుష్ ఇచ్చాడు, మంచి వయసు ఇచ్చాడు. కనుక ఇంకా వృద్ధాప్యంలోకి రాలేదు. ఎంతగా దేవుడు పని చేయాలి, మనం ఎంతగా సువార్త ప్రకటించాలి.
ఎంతగా మనం ప్రార్థన చేయాలి. ఆరాధనకు, ఆదివారం ఆరాధనకు మీరు సిద్ధపడుతూ వారములో దేవుడు పని చేయాలి. రేపు ఆదివారం వాళ్ళని మందిరానికి తీసుకురావాలి. కొన్ని కుటుంబాలైనా ఈ మాటలు వింటున్న వారు ఒక టార్గెట్ పెట్టుకోండి. నేను ఈ ఆదివారం నూతనమైన వాళ్ళని ప్రభు దగ్గరికి ఎంతమందిని నడిపించగలను. నీకు జీతం ఇచ్చేది ఆయన, నీకు ప్రతిఫలం ఇచ్చేది ఆయన, ఓ రోజు నీకు కిరీటం ఇచ్చేది ఆయన. కనుక ఇక్కడ సమయం ఉండగానే దేవుని పని చేయమని ప్రభు పేరట సంఘ కాపరిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, నిజంగా వారు పౌలు గారు కానీ, ఎపఫ్రోదితు కానీ, తిమోతి కానీ, ప్రభు వీళ్ళందరూ కూడా బలహీనులైనప్పటికీ కూడా మీ పని నమ్మకంగా జరిగించారు. కనుక ప్రభువా, మీ బిడ్డలకి ఇచ్చిన ఆయుష్, మీ బిడ్డలకి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నాయన ఇంకెంతగా మీ పని చేయాలో ప్రభువా, సేవకులతో కలిసి ఎపఫ్రోదితు, సేవకులతో కలిసి తిమోతి పరిచర్యలో నాయన మరి చక్కగా నిలబడ్డారు ప్రభువా. అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని ఈ మాటలు వినుచున్న వారికి దయచేయండి. ఈ లోకంలో నుండి మేమేమి తీసుకొని వెళ్ళలేం. దేవుని పని ఎంతగా అయితే చేశామో ప్రభువా, అదే మాకు దీవెన, అదే ఆస్తి నాయన. ఈ మాటలు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు పెళ్లి రోజులు చేసుకుంటున్న బిడ్డలు, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలు, అలాగే రక్షణ పొందిన రోజును జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. మీ గొప్ప దీవెనతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం ముందు